రామకథా సుధలో భగవత్తత్వం అర్థం కాక పతనమైన వాడు రావణుడు. అగ్నిప్రవేశంతో రాముడిని చేరింది సీత. శ్రీరాముడి తోడబుట్టిన తమ్ముళ్లకు కూడా ఎక్కడా గుళ్ళే లేవు. కానీ భక్తుడిగా పరిచయమై భగవంతునితో సమానంగా పూజలందుకుంటున్న దైవం హనుమంతుడు. భరతఖండంపై హనుమ ఆలయం లేని ఊరే లేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో శతాబ్దాల క్రితం నెలకొన్న శ్రీ ఆంజనేయ కోదండ రామాలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం రండి. భక్తి, యుక్తి, శక్తి త్రివేణి సంగమముల భరిడవెల్లే తత్వం హనుమంతుడిది. హనుమ మూర్తీభవించిన దాస్య భక్తికి నిలువెత్తు స్వరూపుడు. కార్యదీక్షాపరుడే కాక మానవజాతికి మార్గదర్శకుడు. భక్తులకు అభయప్రదాత ఆంజనేయ స్వామి. బలం, ధైర్యం, నేర్పు, ఓర్పు, బుద్ధి, శక్తి, సామర్థ్యాలతో అనేక ధర్మ కార్యాలు చేసిన కర్మయోగి హనుమ. రామభక్తి రసములో మునకలు వేసి తనని తాను పరిపూర్ణంగా శ్రీరామచంద్రునికి అర్పించుకున్న భక్తయోగి హనుమ అక్షరాల అద్వైతమూర్తి ఆంజనేయుడు. హనుమంతుడి కథ పరమపావనం, సుందరం. హనుమంతుడిని పరమేశ్వర తత్వానికి ప్రతీకగా ఆరాధిస్తాం. రుద్రాంశ సంభూతుడిగా పూజించడం మన ఆచారం. ఈ పరంపరలోనే ఆంజనేయ స్వామి ఉపాసన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం రామాయణాన్ని ఒక కావ్యంగా పరిశీలిస్తే హనుమ ఒక ఆదర్శవంతుడైన భక్తుడిగా మాత్రమే గోచరిస్తాడు. ఆధ్యాత్మిక అభినివేశంతో, మంత్రగర్భితంగా, శాస్త్ర దృక్పథంతో రామాయణాన్ని దర్శిస్తే హనుమ ఉపాస్య దైవంగా కనిపిస్తాడు. అంతేకాదు, ఆయన ఒక భక్తాగ్రేసరుడు, భగవత్ స్వరూపుడు. రాముడు తన భక్తుడు కొలువైన చోటే కోదండరాముడిగా ప్రతిష్ఠితమై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో 13వ శతాబ్దానికి చెందిన ఆలయమే శ్రీ ఆంజనేయ కోదండ రామాలయం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు కుముద్వటి నది ఉండేది. అదే కాలాంతరంలో కుందూ నదిగా స్థిరపడింది. ఈ నదికి ఒక రజకుడు వచ్చి గ్రామస్తుల దుస్తులు ఉతికేవాడు. అలా నిత్య కర్మాచరణ చేస్తుండగా రోజూ ఎవరో పిలిచినట్లు అనిపించేది. ఒకరోజు ఆ మాటలు వినబడే వైపుకు వెళ్లి చూస్తే అక్కడొక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. ఇంటికి తీసుకొచ్చి నిత్యం తనకు తోచిన విధంగా పూజలు చేశాడు. కానీ ఆశ్చర్యంగా ఆ విగ్రహం క్రమక్రమంగా పెరగడం ప్రారంభించింది. దాదాపు 18 అడుగులు పెరిగిందని స్థల పురాణ కథనం. స్వామి అచంచలంగా కొద్దిగా పెరుగుచూ సుమారుగా ఒక 18 అడుగుల వరకు పెరిగిన తర్వాత ఇంకా పెరుగుతాడు, ఈయన నాపుకోవడం కష్టమని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి అక్కడ తల మీద ఒక శిల కొట్టించేసి ఆయన వచ్చేసి ఆ శిల ఒక యంత్రమంత్రంతో చేకూరిన శిలతో వచ్చేసి కూడా కొట్టిన తర్వాత అందరితో ఆగిపోయినాడు స్వామి. ఇంచుమించు 18 అడుగులు ఉంటాడు స్వామి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంచున్ ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్నునే గొల్చెదన్నీ కటాక్షంబునందు. నంద్యాల పట్టణంలో రహదారి పక్కనే శ్రీ ఆంజనేయ కోదండ రామాలయం అత్యంత ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి నంద్యాలకు చాలా పురాతనమైన చరిత్ర ఉన్నది. ఒకానొక కాలంలో ఉత్తర భారతదేశాన్నేలిన నందవంశపు రాజు ఈ ప్రాంతానికి వచ్చి
నవనందులను ప్రతిష్ఠించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి నందియాలగా పిలువబడి నంద్యాలగా వ్యవహారంలో స్థిరపడింది అంటారు. అప్పటి నుంచే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయముందని చెబుతారు. అందుకు నిదర్శనంగా నవనందుల్లో ఒకటైన నాగనందీశ్వరుడు ఇక్కడి ఆలయంలో కొలువుదీరాడు. నంద్యాల ఆంజనేయ స్వామి వ్యాసరాయల చేత ప్రతిష్ఠితమైన మూర్తిగా చెప్తారు. ఆయన ప్రతిష్ఠించిన 108 హనుమ ప్రతిమల్లో ఇదొకటని చారిత్రక కథనం ద్వారా తెలుస్తోంది. నంద్యాలలో కొలువైన హనుమకు ప్రదక్షిణలు చేస్తే తీరని కోరికలు సైతం తీరుతాయని ప్రతీతి. ఒకప్పుడు హనుమ విగ్రహం విరాడ్రూపముగా ఎదిగిందని వ్యాసరాయులు తన ఉపాసనా బలముతో విగ్రహము ఎదుగుదలను ఆపారని స్థల పురాణ కథనం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలో 6 చక్రవర్తులకు రాజగురువుగా వ్యవహరించారు వ్యాసరాయలు. ఒకసారి విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయలు అకాల మరణం చెందడం గాని లేక సామ్రాజ్యం పతనమైపోవడం గాని జరుగుతుందని జ్యోతిష్యులు చెప్పారు. అప్పుడు చక్రవర్తి ఒక సన్యాసిగా మారి తన రాజ్యాన్ని వ్యాసరాయల వారికి అప్పగించి ఆయనకు శిష్యుడిగా మారాడు. అప్పటి నుండి వ్యాసరాయలను ప్రజలు వ్యాసరాజస్వామి అని పిలిచేవారు. ఇష్టం లేకపోయినా వ్యాసరాయలు రాజ్యభారం వహించాల్సి వచ్చింది. అదే రోజు రాత్రి వ్యాసరాయ చక్రవర్తి కృష్ణదేవరాయల తల్పంపై నిద్రిస్తుండగా ఒక కోడెత్రాచు లోపలికి ప్రవేశించి రాజును కాటువేయడానికి సిద్ధపడింది. పాము అలికిడి గ్రహించిన వ్యాసరాయల వారు లేచి పైన కప్పుకున్న వస్త్రాన్ని తీసి ఆ నాగుబామును చేత్తో పట్టుకుని శ్రీ ఆంజనేయ స్తోత్రం చదువుతూ నేల మీదకు విసిరివేశాడు. కానీ పగబట్టిన ఆ నాగసర్పం వస్త్రాన్ని 2 సార్లు కాటేసింది. ఆయన చూస్తుండగానే వస్త్రం కాలి బూడిదయ్యింది. వెంటనే కృష్ణదేవరాయలను వ్యాసరాయల వారితో తన దోషం తొలగిపోయిందని చెప్పి విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా మళ్లీ పట్టాభిషిక్తుణ్ణి చేశారు. నాగుపాము కాటు నుండి రాజు బయటపడడానికి కారణం హనుమ మంత్రాల ఉచ్చారణ వల్లనే అని గ్రహించిన వ్యాసరాయల వారు వెంటనే దక్షిణ దేశమంతటా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణానికి పూనుకున్నారు. అలా పూనుకోవడమే కాదు, దాదాపు 108 విగ్రహాలు ప్రతిష్ఠించాడు అంటారు. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య. వాటిలో ఒకటి నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రతిమ అని స్థల పురాణ కథనం. 1996లో ఈ ఆలయం పునర్నిర్మాణానికి నోచుకుంది. ఈ నేపథ్యంలోనే పుష్పగిరి పీఠాధిపతులు స్వామివారికి అత్యంత వైభవంగా కుంభాభిషేకం నిర్వహించారు. హనుమంతుడు అతి బలశాలి, అంతకు మించి గొప్ప రామభక్తుడు. అత్యంత శక్తివంతమైన రామనామ స్మరణతోనే జీవితాన్ని పరమపావనం చేసుకున్న చరితార్థుడు. హనుమ భూలోకంలో చిరంజీవిగా నిలిచిపోయాడని ప్రతీతి. వీరత్వానికి ప్రతీక అయిన హనుమ ఎక్కడ రామనామ శబ్దం వినిపిస్తే అక్కడ సాక్షాత్కారమవుతాడని భక్తుల విశ్వాసం. అంతటి దాస్యభక్తికి పరాకాష్ఠగా నిలిచిన హనుమాను ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసికపరమైన ఆనందంతో పాటు ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయంటారు. మరి అంతటి మహిమాన్వితుడు కొలువైన ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం రండి. గర్భాలయంలో అంజనీపుత్రుడు దగద్ధగాయమానంగా మెరిసిపోతూ సింధూరవర్ణ శిలాఫలకంపై రజత కవచాలంకృతంగా నిలువెత్తుమూర్తిగా దర్శనమిస్తాడు. స్వయంభువుగా వెలసిన హనుమ మకర తోరణం ముందు తిరునామాలతో శంఖచక్రాల సహితంగా వీరాంజనేయుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. మూల విరాట్టుకు ముందు భాగంలో ఉత్సవమూర్తి కొలువుదీరి ఉంటుంది. ప్రతి మంగళ శనివారాలు భక్తులు వేలాదిగా స్వామివారి సన్నిధి చేరి తమ భక్తిని ప్రకటించుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, వడమాల పూజలు, ఆకు పూజలు, లక్ష కుసుమాల పూజలు నిర్వహించుకుంటారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి, శరణు శరణు రామదూత.
స్వామివారిని నిష్ఠగా పూజించుకొని సంకల్పం చెప్పుకొని ఆత్మ ప్రదక్షిణలు చేస్తే సకలాభీష్టాలు నెరవేరతాయన్నది భక్తుల విశ్వాసం. స్వామిని ఆరాధించిన భక్తులకు బుద్ధిబలం, కీర్తి, ధైర్యం, నిర్భయం, ఆరోగ్యం, వాక్పటుత్వం సిద్ధిస్తాయని ప్రతీతి. ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానరాత్రం. భక్తులు దేవతలను ఇహలోకంలోని భోగాలను మాత్రమే కోరతారు. వారు అవే వరంగా అందిస్తారు. మరికొందరు దేవతలు మోక్షాన్ని మాత్రమే ప్రసాదిస్తారు. కాని నంద్యాల ఆంజనేయ స్వామి తన భక్తులకు అటు భోగాలను ఇటు మోక్షాన్ని రెండింటినీ ఇవ్వగల కల్పవృక్షంగా, కామధేనువుగా, చింతామణిగా భక్తులు భావిస్తారు. సత్యపదార్థమైన బ్రహ్మం హనుమ ఒక్కడేనని పండితులు చెబుతారు. ప్రతి శని మంగళవారాల్లో స్వామి సన్నిధిలో సుందరాకాండ పారాయణం చేస్తే శని, కుజుడు, రాహుకేతువుల వంటి దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగ. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలి ధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ఇక్కడ ఆనవాయితీగా కనిపిస్తుంది. స్వామివారికి 41 ప్రదక్షిణలు కాని 108 ప్రదక్షిణలు గాని చేస్తే భక్తుల అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. వాయుపుత్ర హనుమ మా వాడవయ్య హనుమ రామపుత్ర హనుమ మా రక్షణీవే వినుమ మమ్ము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదగాయ చూపించరాదయ. స్వామివారి సన్నిధిలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక వసతులున్నాయి. స్వామి భజనలతో, నామస్మరణలతో పరిసరాలను మైమరచి తరిస్తుంటారు. స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. పల్లకిలో స్వామివారి పంచముఖ ఆంజనేయ లోహ ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది. యుగయుగాలుగా మనిషిని రుజుమార్గములో నడిపిస్తుంది రామనామమే. శ్రీరామనామం భక్త కోటికి తారక మంత్రం. రామోపాసనని మన పూర్వీకులు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసి తరించారు. రామ అనే 2 అక్షరాలే ఇహపర సాధనకు మార్గాలు. అంతేకాదు రామశబ్దం అష్టాక్షరి, పంచాక్షరి మంత్రాల సారంగా పండితులు చెబుతారు. రామనామానికి అంతటి విశిష్టత ఉంది. సాక్షాత్తు నంద్యాల ఆంజనేయ సన్నిధిలో కోదండరాముడు కొలువై భక్త కోటిని అనుగ్రహిస్తున్నాడు. సీతారామచంద్ర స్వామితో పాటుగా నవనందుల్లో ఒకటి నందీశ్వరుడు ఇక్కడ కొలువుదీరాడు. అలాగే పలువురు దేవీదేవతలు హనుమ సన్నిధానంలో కొలువైయున్నారు. ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 1910లో కోదండరామస్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఇది 2006 నాటికి శిథిలావస్థకు చేరడంతో భక్తులు విరాళాలతో జీర్ణోద్ధరణ గావించారు. గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేతంగా శంఖచక్రాలతో రామయ్య తండ్రి అత్యంత మనోహరంగా కృష్ణవర్ణ శిల్పాకృతిలో భక్తులకు దర్శనమిస్తాడు. తులసి కోట లేని ఇల్లుంటుందేమో కాని రామాలయం లేని ఊరు మాత్రం ఉండదు. ఎందుకంటే ధర్మమే మానవ రూపంలో అవతరించిన అవతార స్వరూపుడు శ్రీరాముడు. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనేది వేదవాక్కు. ఆ వేదవాక్కుకి సాకార రూపం రాముడు. అంతటి మహిమాన్విత రాముడు సీతారామ లక్ష్మణ సమేతంగా ఇక్కడ భక్తుల పూజలందుకుంటున్నాడు. రామ శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో
నవనందుల్లో ద్వితీయ నందీశ్వరుడు ఆంజనేయ స్వామి వారి కోవెల ప్రాంగణంలో కొలువుదీరాడు. భక్తులు ఈ నాగనందీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తారు. నందికి ముందుగా శివలింగంతో పాటు లోహ సర్పాకృతి పడగ కనిపిస్తుంది. నాగనందీశ్వరుడి సన్నిధిలో విఘ్నేశ్వరమూర్తి గోచరిస్తుంది. ప్రతిరోజు నాగనందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివరాత్రికి నాగనందీశ్వరుడికి మహన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే. పశ్చిమ భాగాన ఉన్న శ్రీ ఉమా సహిత నాగనందీశ్వర స్వామి అనే ఒక అది శివాలయం కూడా ఏర్పాటు చేసి అక్కడ నవనందులు చేసి కూడా నంద్యాల చుట్టూ ఉన్నవి. ఆ నవనందుల్లో నాగనందీశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చేసి కూడా కార్తీక మాసం అయితేనేమి, తర్వాత మహాశివరాత్రి అయితేనేమి అభిషేకాలు, ఆగు పూజలు తర్వాత జరుగుతాయి. ఇలాగనే ఆంజనేయ స్వామి వారికి కూడా వడమాల పూజలు, తర్వాత ఆగు పూజలు, అర్చనలు, తర్వాత ఈ శ్రావణ మాసం పక్కనే నావుల చవితి ఉన్నది, నావుల గట్ట ఉన్నది. స్త్రీలు చాలామంది కూడా భక్తులు వచ్చేసి కూడా పూజలను చేసుకుంటుంటారు. తర్వాత శమీవృక్షం ఉన్నది. ఈ శమీవృక్షం వచ్చేసి కూడా పూర్వకాలం నుంచి ఉన్నది. ఇప్పటికీ బాగానే భక్తులు విరివిరిగా ఇంకా ఎక్కడైనా కొత్త వృక్షం ఉన్నా సరే అక్కడ పోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆనవాయితీగా. వాళ్ళకి కోరికలు, వాళ్ళ యొక్క అభిష్టాలు ఏమైనా ఉన్నాయంటే స్వామివారికి విన్నవించుకొని 45 ప్రదక్షిణాలు చేసుకుంటూ 108 ప్రదక్షిణాలు చేసుకుంటూ అలా చేస్తూ ఉంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. ఆంజనేయ స్వామి ఇచ్చేవాడు. ఇదే ఆలయ సముదాయంలో 1915లో యతివర పూజితుడైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ఏర్పాటైంది. రాఘవేంద్రుల వారి బృందావనంలో స్వామివారి పాదుకలు సైతం భక్తులు కనులారా దర్శించుకోవచ్చు. శ్రావణ మాసంలో రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. రాఘవేంద్ర స్వామి బృందావన లోగిలిలో శమీవృక్షం నెలకొని ఉంది. భక్తులు శమీవృక్షం చుట్టూ పాప పరిహారం, శత్రు వినాశనం కోసం ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహిస్తారు. శమీవృక్షం మూలస్థానంలో నాగదేవతల ప్రతిమలు కొలువుదీరి ఉన్నాయి. దసరా పుణ్య ఘడియల్లో ఇక్కడి శమీవృక్షానికి విశేష పూజలు నిర్వహిస్తారు. రాఘవేంద్ర స్వామి వారి బృందావనానికి సమీపంలోనే నవగ్రహ దేవతల మందిరం నెలకొని ఉంది. భక్తులు గ్రహదోష పరిహారాల నిమిత్తం నవగ్రహ దేవతలను ఆరాధిస్తారు. నంద్యాల శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. హనుమ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. హనుమ జయంతిని అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. శ్రావణ మాసంలో భక్తులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు పవిత్రంగా నిర్వహిస్తారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. చైత్రమాసంలో వసంత నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు, కార్తీక మాసంలో దీపోత్సవాలు, నాగనందీశ్వరుడికి ప్రత్యేక అభిషేక పూజాధికాలు జరుపుతారు. మహాశివరాత్రి రోజు స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తారు. జాగరణోత్సవాలు చేస్తారు.
నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య ఆలయానికి చేరుకునే మార్గంతో పాటుగా ఆలయ దర్శన వేళ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాదు నుండి నంద్యాలకు సుమారు 296 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుండి నంద్యాలకు 329 కిలోమీటర్ల దూరం. భక్తులు తమ నివాస ప్రాంతాల నుంచి నంద్యాలకు రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నంద్యాల బస్సు స్టాండ్కి అతి సమీపంలోనే శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నెలకొని ఉంది. చుట్టుపక్కల ఉన్న నవనంది క్షేత్రాలతో పాటు నంద్యాలలో తప్పక దర్శించుకోవలసిన మరో దివ్యాలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్యధామం. ఇక్కడే మీకు నవనందుల్లోని నాగనందీశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. నంద్యాల ఆంజనేయ స్వామి దర్శనం, ఉపాసన చేయటం వలన మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అంతేకాదు ఇష్టకామ్యాలు నెరవేరుతాయని ప్రతీతి. అంతటి మహిమాన్వితుడైన నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి వారితో పాటు కోదండరామస్వామి వారిని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారుల కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.